ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విజయవాడలో ఉన్న దేవుని బిడ్డలందరికీ ఒక గొప్ప శుభవార్త. ఈ నెల అనగా మే 6, 7, 8 తేదీల్లో అద్భుతమైన సువార్త స్వస్థత మహాసభలు గొల్లపూడిలో జరగనున్నాయి. గొల్లపూడిలో ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశమని నేను తెలియజేస్తూ ఉన్నాను. 3 రోజులు మీరు ఆ ప్రాంతానికి రండి. దైవికంగా మీరు దీవించబడతారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో అద్భుతమైన స్తుతి ఆరాధన ఉండబోతుంది. చక్కని ఆత్మీయ గీతాలు ఆలపించబడతాయి. అదేవిధంగా వాక్యానుసారంగా అద్భుతమైన రీతిలో మీ క్లిప్పింగ్స్ చూపిస్తూ ఆధారాలతో, ఎవిడెన్స్తో, ప్రూఫ్స్తో దేవుని వాక్యం అందించబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలిసిన వారు మరి తప్పకుండా మీరు రండి. అదేవిధంగా ఎవరైనా అస్వస్థతతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు, రోగాలతో బాధపడుతున్నవారు, సమస్యలతో ఉన్నవారిని కూడా ఆ ప్రాంతానికి తీసుకురావడం ద్వారా దేవుని నామం పేరట ప్రార్థన చేస్తాము. దేవుడే గొప్ప కార్యాలు చేస్తాడని తెలియచేయడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. కాబట్టి విజయవాడ ప్రజలారా, ఈ యొక్క ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోండి. మరి ఎంతో భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఇటువంటి దినాల్లో చక్కని అవకాశము దేవుడు మనకిస్తున్నాడు. మీటింగ్స్ ద్వారా దీవించబడడానికి, ఆనందించడానికి దేవుడు మనకిస్తున్న ఈ అవకాశమును సద్వినియోగం చేసుకుంటారని ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. స్థలం వచ్చేసి గొల్లపూడి ఆంధ్ర హాస్పిటల్స్ దగ్గర గ్రౌండ్స్లో యొక్క సభలు జరగనున్నాయి. కాబట్టి మీ స్నేహితులను, మీ ఫ్రెండ్స్ని, బంధువులను కూడా మీరు తీసుకొని వచ్చి దీవించబడాలని మనసారా కోరుతున్నాను. దేవుడు మనందరినీ తన రెక్కల నీడలో దాచి తన అద్భుతమైన కార్యాలు మన పక్షాన చేయునుగాక. ఆమేన్.